నమస్తే. ఇండస్ వాటర్ ట్రీటీలో అసలు ఏం జరుగుతోంది? వాటర్ పేరు చెప్పి పాకిస్తాన్ భారత్ను అంతర్జాతీయంగా బద్నాం చేస్తుందా, బ్లాక్మెయిల్ చేస్తుందా? అసలు పాక్ వ్యూహం ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు సంజయ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో పాకిస్తాన్ భారత్ పైన యుద్ధం చేస్తుంది అనుకోవచ్చా? ఇవాళ చూసినట్టయితే కనుక వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇండస్ వాటర్ ట్రీటీ మీద మేము యుద్ధానికి వెళ్ళడానికి సరిసిద్ధంగానే ఉన్నామని, వీళ్ళు వెళ్లాల్సి వస్తుంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడటం జరిగిందండి. అది అనలిస్ట్ అందరికీ కొద్దిగా ఆందోళనకరంగా కనబడుతోంది. అఫ్ కోర్స్ మనకు తెలిసిందే, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు. అన్ని విషయాల్లోనూ ఆయన చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి మనం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో, ఇరాన్ విషయంలో, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా ఎలా ప్రవర్తించింది మాతో అని అమెరికాను కూడా ఆయన దూషించడం జరిగిందండి. సో వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చాలా తేలిగ్గా మాట్లాడటం ఇదేమి మొట్టమొదటిసారి కాదు. అయితే ఇప్పుడు ఉన్న జియో పొలిటికల్ సిచ్యువేషన్ కనుక చూసినట్టయితే పాకిస్తాన్ ఒక కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అమెరికాతో రిలేషన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి కదా ఇటీవల కాలంలో. డొనాల్డ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ మార్షల్, ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అసీం మునీర్ నాకు చాలా నచ్చే మిలిటరీ జనరల్ అని చెప్పడం జరిగింది. అంతేకాదు నిన్నటికి నిన్న జేడి వ్యాన్స్ మాట్లాడుతూ, నా జీవితంలో ఒక పాకిస్తానీ, ఒక ఇండియన్ చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఇండియన్ విషయానికి వస్తే నా భార్య ఉషా వాన్స్, పాకిస్తానీ విషయానికి వస్తే కనుక అది పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసీం మునీర్ అని చెప్పడం జరిగిందండి. సో ఓవరాల్ గా కనుక తీసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో అమెరికా వైఖరి ఈ పాకిస్తాన్ పట్ల మారింది. ఎందుకు మారింది అంటే, ఇరాన్ కి అవసరమయ్యే, అమెరికాకి వీలయ్యేట్టుగా ఇరాన్ మీద పాకిస్తాన్ వ్యవహరిస్తోంది, మధ్యవర్తిత్వం కూడా వహిస్తోంది. అంతేకాదు అంతర్జాతీయంగా కూడా మంచి మధ్యకాలంలో రెప్యుటేషన్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఇదిగోండి మేము ఇరాన్ యుద్ధం ఆపి ప్రపంచాన్ని ఆదుకుంటున్నాం. ఇదే టైం ని అదునుగా చూసుకొని భారత్ ని బ్లాక్మెయిల్ చేయొచ్చు, బద్నాం చేయొచ్చు అని చూస్తుందా సార్? ఖచ్చితంగా అండి. భారత్ ని బ్లాక్మెయిల్ చేయటమే, బద్నాం చేయటమే. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ అటెన్షన్ అంతా పాకిస్తాన్ మీద ఉంది కదా. పాకిస్తాన్ ఎలా మీడియేట్ చేస్తుంది, పాకిస్తాన్ లీడర్స్ కూడా అమెరికన్ లీడర్స్ తో కనబడుతున్నారు. నిన్న మొన్న జెనీవాలో ఉన్నారు వాళ్ళు. అటువంటి తరుణంలో కనుక భారత్ ని బద్నాం చేయాలి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో అంటే కనుక దీనికి మించిన మంచి అవకాశం వాళ్ళకి దొరక్కపోవచ్చు. అది కూడా ఒక కారణం అండి. రెండు, మనం కనుక చూసినట్టయితే ఇదేదో ఒక హ్యుమానిటేరియన్ ఇష్యూ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని, ఇదిగో మా ప్రజలకి మంచినీళ్లు కావాలి, తాగే నీరు కావాలి, పంటలకి పొలాలకి నీళ్లు కావాలి అంటే భారత్ ఇవ్వట్లేదు అన్న ఒక హ్యుమానిటేరియన్ సిచ్యువేషన్, అంటే చాలా అందరికీ తట్టుకునే సిచ్యువేషన్ లా చూపించేసరికి దాని యొక్క ట్రాక్షన్ ఎక్కువ వస్తుంది అని కూడా పాకిస్తాన్ వాళ్ళు భావించడం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచానికి వెళ్ళి ఏం చెప్తారు, మాకు తాగునీరు కావాలంటే ఇండియా ఇవ్వట్లేదు అని చెప్తారు. ఆబ్వియస్ గా అందరూ పాకిస్తాన్ పట్ల జాలి చూపించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇరాన్ విషయంలో పెద్ద పాత్ర పోషించిన పాకిస్తాన్ పట్లే ఎక్కువగా ప్రపంచం అంతా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సో అలా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా పాకిస్తాన్ క్యాలిక్యులేట్ చేస్తోంది. అసలు ఇక్కడ విషయం, ఇండస్ వాటర్ ట్రీటీ విషయానికి వస్తే, అసలు ఆ ట్రీటీ ఎందుకు వచ్చింది, దాన్ని భారత్ ఎందుకు బయటికి వెళ్ళింది, ఇవన్నీ కూడా ప్రపంచానికి చెప్పకుండా కేవలం ఇప్పుడు ఏదో నీళ్లు ఇవ్వనట్టు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళు మాట్లాడటం చేస్తున్నారండి. అంటే వాటర్ మేనేజ్మెంట్, అంటే వాళ్ళ కంట్రీలో వాటర్ మేనేజ్మెంట్ చేయలేక. ఖచ్చితంగా అండి. మీరు కనుక తీసుకుంటే ఇండస్ వాటర్ ట్రీటీ కనుక తీసుకుంటే అది 1960లో సంతకం పెట్టడం జరిగిందండి. 1960లో ఇండస్ వాటర్ ట్రీటీలో ఏం సంతకం పెట్టడం జరిగింది, జీలం, చెనాబ్, ఇండస్ ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లన్నీ, ఆ నదుల్లో నీళ్లన్నీ కూడా పాకిస్తాన్ వాడుకుంటుంది. రవి, బియాస్, సట్లెజ్ అంటే ఇండస్ వాటర్ సిస్టమ్ లో ఉపనదులు ఏవైతే ఉన్నాయో రవి, బియాస్, సట్లెజ్, ఆ నీళ్లన్నీ కూడా భారత్ వాడుకోవచ్చు అని చెప్పడం జరిగిందండి. కానీ చాలా కాలంగా, అంటే ఈ మధ్య కాలమే కాదు, 1960s, 70s, 80s నుంచి కూడా చాలా మంది భారత్ లో ఉన్నటువంటి ఇరిగేషన్ అఫీషియల్స్ చెప్తోంది ఏంటంటే, పూర్తిగా మనం నీళ్లు వాళ్ళకి ఇచ్చేయటం, నదే ఇచ్చేయటం, అంటే నదిలో కొంత భాగం మీరు వాడండి, కొంత భాగం మనం, అట్లా కాకుండా పూర్తి నది మొత్తం వాళ్ళకి ఇచ్చేయటం ఎంతవరకు సబబు, మన నీటి అవసరాలు చూసుకోకుండా ఎంతవరకు అట్లా ఇచ్చేయటం కరెక్ట్ అని ఇప్పుడే కాదండి చాలా కాలంగా దీని మీద ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. అయితే
చాలా కాలంగా దీన్ని రివైజ్ చేయాలని కూడా మన వాళ్ళు 2-3 సార్లు పాకిస్తాన్కి చెప్పడం జరిగింది. ఇండస్ వాటర్ ట్రీటీ రివైజ్ చేయాలి మనము అని. కాకపోతే ఇటు మనం చూసాం, వాళ్ళు ఉగ్రవాదాన్ని ఒక టూల్ గా వాడి, టెర్రరిజం ని ఒక వెపన్ గా వాడి భారత్ మీద నిరంతరం, అటు పంజాబ్ ఇన్సర్జెన్సీ తీసుకోండి, కాశ్మీర్ ఇన్సర్జెన్సీ తీసుకోండి, వివిధ టెర్రరిస్ట్ అటాక్స్ తీసుకోండి, అన్నిట్లోనూ పాకిస్తాన్ హస్తం ఉంది కదా. మనం చూసాం 2016లో అనుకుంటా ఉరీ అటాక్ జరిగింది. ఉరీ అటాక్ జరిగినప్పుడు భారత్ ప్రధాని ఏం చెప్పారంటే, నీళ్లు రక్తము కలిసి ఒకటే విధంగా ప్రవహించే అవకాశం ఉండదు, మనం ఆలోచిస్తాం, పునరాలోచిస్తాం, పాకిస్తాన్ కనుక టెర్రరిజం ని ఒక పావుగా వాడుకుంటే భారత్ కి రిలేషన్స్ లో అని. తర్వాత మనం చూసాం మొన్న 2025లో, కిందటి సంవత్సరం పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది, అబయన్స్ లో పెట్టింది, అంటే పూర్తిగా తీసేయలేదు, పక్కన పెట్టడం జరిగింది. అంత మాత్రాన నీళ్లు వెళ్ళటం ఆగిపోయాయా అన్న ప్రశ్న మనం అడగాలండి. అడిగితే కనుక మనకు కనపడుతోంది ఏంటంటే, ఈ ఏవైతే నదులు వాళ్ళకి ఇచ్చేసామో, జీలన్, చెనాబ్, ఇండస్, వాటి మీద మనం ఇంతవరకు ఎటువంటి డ్యామ్స్ కట్టలేదు. వాటిని ఈ మధ్య కాలంలో ఏ విధంగానూ డైవర్ట్ చేసే ప్రక్రియలు ఈ మధ్య కాలంలో మనం ఏమీ చేయలేదు. సో కాబట్టి ఉన్నట్టుండి నీళ్లు ఆపేస్తున్నారు అన్న పాకిస్తాన్ వాదన ఏదైతే ఉందో అది సరైనది కాదు. మనం ట్రీటీలోంటి బయటకు వచ్చాము కానీ పూర్తిగా నీళ్లు ఆపలేదు. కొన్ని డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో మిగతా నదుల మీద, వాటిని వదిలే ప్రక్రియ మనకు అవసరమైనట్టు మనం చేస్తున్నాం కానీ జీలం, చెనాబ్, ఇండస్ మీద మనం పెద్దగా ఏమి వాళ్ళకి హాని కలిగించే విధంగా పెద్దగా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అయితే ఇటీవల కాలంలో చెనాబ్ బియాస్ లింక్ ప్రాజెక్ట్, రివర్ లింక్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారండి. దాని మీద కొద్దిగా పాకిస్తాన్ లో ఆందోళన ఉంది. అంటే చెనాబ్ లో వచ్చే నీళ్ళని ఒక టనల్ ద్వారా తీసుకెళ్లి బియాస్ లో కలుపుతారు. ఆ బియాస్ ఏదైతే ఉందో అది పూర్తిగా మనం వాడుకోవచ్చు కదా, అలా చేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని ఒక కొలిక్కి రావటానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం దాదాపు 70 సంవత్సరాల పాటు ఈ ట్రీటీని అనుసరించి చాలా నిజాయితీగా ఎటువంటి స్టెప్స్ తీసుకోలేదు. అంటే సార్, వాటర్ విషయానికి వస్తే ఇండస్ వాటర్ ట్రీటీ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సార్ రెండు కంట్రీస్ మధ్య? ఇండస్ చాలా ముఖ్యమైనదండి. ఇండస్ నది మీద పాకిస్తాన్ కి దాదాపు 25 హైడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, డ్యామ్స్ కానివ్వండి, పూర్తిగా ఇండస్ నది మీద ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్ లో 10 మంది నివసిస్తున్నారంటే అంతే 9 మంది దాదాపు ఇండస్ నీళ్ల మీద ఆధారపడి ఉంటారు. కానీ ఈ హిమాలయాస్ నుంచి వచ్చే నది మీదే 75 సంవత్సరాలు పాకిస్తాన్ పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. కానీ ఒకవేళ ఈ నది మనం హ్యాండిల్ చేయలేకపోతే ఎట్లా అని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఒకవేళ నదిలో నీళ్లు వస్తే ఎలా అని కూడా హ్యాండిల్ చేయలేదండి. మొన్న చూసాం మనం, కొద్ది సంవత్సరాల క్రితం పెద్ద ఫ్లడ్స్ వచ్చాయి ఇండస్ లో. పాకిస్తాన్ అంతా చాలా అతలాకుతలం అయిపోయింది. ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయారు. ఇండస్ నదిలో కనుక నీళ్లు ఎక్కువైతే ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలి, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమీ వాళ్ళు ఆలోచించలేదు. ఇప్పుడు అక్కడ నీళ్లు తక్కువ అయ్యేసరికి అదంతా మన ఎత్తిన తలంటేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు వాళ్ళు. అది లాంగ్ టర్మ్ లో వాళ్ళకి మంచిది కాదండి. ఎందుకంటే నిజంగా ప్రాబ్లం వాళ్ళ వైపు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఎంత లేదన్నా. మీరు ఇట్లా పాకిస్తాన్ ఇండియాని తిడుతూ ఎన్నాళ్ళు బతుకుతారో తెలియదు వాళ్ళు అట్లా. బట్ ఓవరాల్ గా తీసుకుంటే కనుక, అంటే సార్ ఇండియా విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఇండియాతో మాట్లాడే ప్రయత్నం చేయదు, కానీ అంతర్జాతీయ సపోర్ట్, అంతర్జాతీయ వేదికలపైన ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉంటుంది పాకిస్తాన్? అంటే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే గవర్నెన్స్ లో ఉందో, పాకిస్తాన్ ఆర్మీ మనం చూస్తున్నాం, ఒక పక్కన సివిలియన్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ, ఉదాహరణకి షాబాజ్ షరీఫ్ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కదా, అయినప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ వెనక నుంచి ప్రభుత్వాన్ని నడుపుతుంది, వెనక నుంచి ఫారెన్ పాలసీ నడుపుతుంది పాకిస్తాన్ ఆర్మీ. సో కాబట్టి పాకిస్తాన్ ఆర్మీకి కావాల్సింది ఏంటి? ఒక శత్రువు కావాలి. ఎవరా శత్రువు? భారత్. నిరంతరం భారత్ను ఒక శత్రువులా చూపించి పాకిస్తాన్ ఆర్మీ తన రాజ్యాన్ని ఎదుర్కొంటోంది. అండ్ వాళ్ళు ఇంకేమి చెయ్యరు కూడా. మీరు చూడండి, దురదృష్టకరం ఏంటంటే పాకిస్తాన్ లో భారత్ పట్ల ద్వేషము లేదా భారత్ పట్ల వైరం పెంచుకుంటున్నారే కానీ మనం ఆర్థికంగా ఎలా బాగుపడాలి, మనం ఆర్థికంగా ఎలా ఎదగాలి అన్న ఒక తపన, ఒక కోరిక మనకి కనపడట్లేదు. పాకిస్తాన్ ఎకానమీ జీడిపి తీసుకుంటే ఎంతండి? $300 బిలియన్, $400 బిలియన్ దాదాపు ఆ మధ్యలో ఉంటుంది. బంగ్లాదేశ్ ఏదైతే పాకిస్తాన్ నుంచి విడిపోయిందో 1971లో,
ఈ రోజు బంగ్లాదేశ్ బడ్జెట్ జిడిపి పాకిస్తాన్ కంటే ఎక్కువ, బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పాకిస్తాన్ కంటే ఎక్కువ. అంటే పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ 1971 లో ఎంతో పేద దేశం. దాన్ని బంగ్లాదేశ్ ఏమనే వాళ్ళు అంటే ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ అనేవాళ్ళు. అంటే ఎవరన్నా బాస్కెట్ లో ఒక సంచిలో పెట్టి ఫుడ్ ఇస్తే కానీ బతకలేని దేశం. ఇది ఒక దేశమా, అది బతుకుతుందా అని చాలా మంది 1971 లో చెప్పుకోవటం జరిగింది. కానీ ఈ రోజు పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ ఎన్నో రాజకీయంగా టెన్షన్స్ ఉన్నప్పటికీ, ఎన్నో రాజకీయంగా కొన్ని క్రైసిస్ ఎదుర్కొన్నప్పటికీ బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ కంటే బాగా ఆర్థికంగా ప్రవర్తిస్తూ ఎదిగింది. అలాంటిది పాకిస్తాన్ లేదు. ఎందుకు లేదు అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ నాయకుల యొక్క ప్రిన్సిపల్ కన్సర్న్ ఏంటంటే భారత్ ని ఎట్లా దెబ్బతీయటం అని. అంటే మన ప్రజలు బాగుపడటం అన్నది తర్వాత లేదు కూడా. సార్, కమింగ్ టు ద చైనా నిర్మిస్తున్న బాహుబలి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇండియాకి చెక్ గా ఏదైతే నిర్మిస్తూ ఉన్నారో, అది పాకిస్తాన్ కి మద్దతుగా పాకిస్తాన్ భావిస్తోందా సార్? అది దానికి దీనికి అసలు సంబంధం లేదండి. చైనా అటు బ్రహ్మపుత్ర మీద కానివ్వండి, అటు సౌత్ ఈస్ట్ ఏషియాలో వెళ్ళేటువంటి మెకాంగ్ రివర్ మీద కానివ్వండి, చాలా కాలంగా బోల్డ్ అని డ్యామ్స్ కట్టే ప్రయత్నం చేస్తుంది, కట్టేసింది కూడా కొన్నిటి మీద. ఇటు బ్రహ్మపుత్ర మీద కూడా కొన్ని చిన్న డ్యామ్స్ కట్టేసింది. ఇప్పుడు చాలా పెద్ద డ్యామ్ కడుతోంది. పాకిస్తాన్ తో సంబంధం లేదు. భారత్ పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తోంది కాబట్టి నేను మీ మీద ఒత్తిడి తెస్తా అంటానికి ఏం లేదండి. ఎందుకంటే మెకాంగ్ మీద కూడా చైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, డ్యామ్స్ అవి కట్టడం జరిగింది. ఈ రోజు మెకాంగ్ ప్రాంతంలో అంటే కంబోడియా, లావోస్, వియత్నాం ఉన్నాయి కదా, వాళ్ళు కూడా నీటి కొరత అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఆ నీటినంతా చైనా మళ్ళీ చేసి చైనాలోకి తీసుకెళ్లిపోయింది కాబట్టి. సో చైనా చేస్తున్నది చాలా తప్పు అయినప్పటికీ దానికి పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏదైతే ఉన్నాయో దాంతో సంబంధమే లేదు. మీరు చరిత్ర తీసుకోండి, బ్రహ్మపుత్ర మీద చైనా కడుతున్న డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచి కాదు, చాలా కాలంగా, మోర్ దాన్ దశాబ్ద కాలం క్రిందటి నుంచి, భారత్ ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి బయట రాక ముందు నుంచి కూడా వాళ్ళు అటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది. అంతేకాదు ఇటీవల కాలంలో వాళ్ళు అనౌన్స్ చేసిన బిగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కూడా, మీరు చెప్పినటువంటి మెగా డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మపుత్ర మీద, అవి భారత్ ఈ పాకిస్తాన్ తో ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కాదు, ముందే జరిగాయండి అవన్నీ కూడా. మీరు తీసుకుంటే అటు బర్మాలో కూడా పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టి బర్మాలో ప్రవహిస్తున్న నదుల నుంచి వచ్చే హైడ్రో పవర్ ని కూడా ట్యాప్ చేసి దాన్ని చైనాకి తీసుకెళ్లే ప్రక్రియ చైనా స్టార్ట్ చేసింది. ఎప్పుడో స్టార్ట్ చేసింది, ఇటీవలే కాదు. సో చైనా హైడ్రో పవర్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో అవి భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఇండస్ వాటర్ ట్రీటీకి ఎటువంటి సంబంధం లేదు. పాకిస్తాన్ మద్దతుగా ఏమీ చేయట్లేదు అది, లేదా భారత్ కి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా మీరు ఇది చేశారు కాబట్టి మేము ఇది చేశామని చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే పాకిస్తాన్ లో వాళ్ళు అలా మాట్లాడి అన్నెసరీగా చైనా పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థించడం జరుగుతోందండి. మాకు చైనా మద్దతు వస్తుంది అని భారత్ కి భయపెట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు పాకిస్తాన్. కానీ ఈ చరిత్ర అంతా మనకి తెలుసు కాబట్టి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చైనా నుంచి వస్తున్న నదుల్లో ముఖ్యమైన నది బ్రహ్మపుత్ర ఒకటే. కాబట్టి దాని మీద పాకిస్తాన్ తో సంబంధం లేకుండా వాళ్ళు చాలా కాలంగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మనం విడిగా దాని మీద చైనాతో చర్చలు జరుపుతున్నాం. అసలు మనం చైనాను అడుగుతోంది ఏంటంటే హైడ్రోగ్రాఫిక్ డేటా అడుగుతున్నాం. మీ వైపు వానలు ఎంత పడుతున్నాయి, మీ వైపు స్నో కరిగితే బ్రహ్మపుత్రలోకి ఎంత వాటర్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అది చెప్తే చాలు, మిగతా మేము మేనేజ్ చేసుకుంటాం అన్న కాన్ఫిడెన్స్ మనలో ఉందండి. అఫ్ కోర్స్ వాళ్ళంత పెద్ద డ్యామ్ కట్టి పూర్తి నదినే మలిచేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వింటర్ సీజన్స్ లో ముఖ్యంగా, సమ్మర్ సీజన్స్ లో ముఖ్యంగా స్నో కరిగిన తర్వాత వాటర్ వస్తుంది కదా, అది బ్రహ్మపుత్రలో చాలా ఇంపార్టెంట్. మనకి బంగ్లాదేశ్ కి ముఖ్యంగా మన దేశంలో అయితే అస్సాంలో చాలా ఇంపార్టెంట్, పెద్ద పాత్ర పోషిస్తుంది. కానీ పాకిస్తాన్ తో మనం బయటికి రావడంతో దానికి సంబంధం లేదు. కమింగ్ టు సార్, అంటే నిజానికి అమెరికా మద్దతు ఇస్తుందా ఈ విషయంలో పాకిస్తాన్కి? పాకిస్తాన్ ఏదైతే అనుకుంటుందో ఇరాన్ అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించాం కాబట్టి మాకు సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి అని అనుకుంటుందో, అది నిజంగా జరుగుతుందా? అంటే అమెరికా చూడనట్టు వదిలేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మనం కనుక చూసినట్టయితే 1979 లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్, అప్పటి ఉన్నటువంటి సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళిందో, ఆఫ్ఘనిస్తాన్ లో మిలిటరీగా ఇంటర్వెన్ చేసిందో, అప్పటి నుంచి పాకిస్తాన్ పాత్ర అమెరికాకి ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది.
అప్పుడు కనుక మీరు తీసుకున్నట్టయితే పాకిస్తాన్ ఏం చేసినా అమెరికా చూసి చూడనట్టు వదిలేసేది. ఉగ్రవాదం పెంచి పోషించిన భారత్లో చూసి చూడనట్టు వదిలేసింది. మత ఛాందసవాదం సొంతంగా పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున ప్రోత్సహించిన చూసి చూడనట్టు వదిలేశారు. అమెరికానే కాదు, పాశ్చాత్య దేశాలు కూడా. అలానే మనం చూసాం, వాళ్ళు అటు పంజాబ్ లో, కాశ్మీర్ లో ఇన్సర్జెన్సీ పెంచి పోషించిన అమెరికా, పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్ వాళ్ళకు అవసరం కాబట్టి చూసి చూడనట్టు వదిలేశారు. పాకిస్తాన్ దొంగతనంగా చైనా నుంచి న్యూక్లియర్ వెపన్స్ తెచ్చుకుని న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీని వైలేట్ చేసిన చూసి చూడనట్టు వదిలేశారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేస్తుంది అమెరికా తరఫున. సోవియట్ యూనియన్, అప్పటి సోవియట్ యూనియన్ ని దెబ్బతీస్తుంది కాబట్టి, మాకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి భారత్ మీద ఎట్లా ప్రవర్తించినా పర్వాలేదు అని. తర్వాత మనం చూసాం కదండి, సెప్టెంబర్ 11 తర్వాత ఉగ్రవాద చర్య జరిగి న్యూయార్క్ లో పెద్ద బిల్డింగ్స్ పడేసిన తర్వాత పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ని, అల్ ఖైదా మీద అమెరికా యుద్ధం ప్రకటించినప్పుడు పాకిస్తాన్ భారత్ పట్ల ఎట్లా ప్రవర్తిస్తోంది మనం చూసాం. పెద్ద పెద్ద టెర్రరిస్ట్ అటాక్స్ చేసింది కదండి. మన పార్లమెంట్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. అప్పుడు మనం పెద్ద మిలిటరీ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసాం కదా. అయినప్పటికీ కూడా అటువంటి సమయంలో కూడా అమెరికా చూసి చూడనట్టు వదిలేసి. సో ఈ రోజు పాకిస్తాన్ మిలిటరీ జనరల్స్, పాకిస్తాన్ నాయకులు ఏం ఆలోచిస్తున్నారంటే, మనము ఈ రోజు అమెరికాకి ఇరాన్ లో పెద్ద ఎత్తున మద్దతు చేస్తున్నాం కదా, అమెరికా తరఫున ఇరాన్ కి ఎటువంటి సహాయం చేయట్లే పాకిస్తాన్. చేయకపోగా ఒక డిప్లొమాటిక్ మీడియేషన్ కానివ్వండి, ఫెసిలిటేషన్ కానివ్వండి, బేసిక్ గా పోస్ట్ ఆఫీస్ లాగా పనిచేస్తుంది. అమెరికా నుంచి ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వాలో అది ఇరాన్ కి ఇస్తుంది, ఇరాన్ నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వాలో అది అమెరికాకి ఇస్తుంది. మనం ఒక కొంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాం కాబట్టి మనం ఎటువంటి దుస్సాహసానికి ప్రయత్నించిన, ముఖ్యంగా భారత్ పట్ల అమెరికా వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తారు అన్న ఒక ఆలోచన పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళలో కనబడుతుంది. ఇటువంటి ఆలోచన కొత్తది కాదు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు 1980s లో చూసాం, 1990s లో చూసాం, సెప్టెంబర్ 11 టెర్రరిస్ట్ అటాక్స్ తర్వాత కూడా చూసాం కదా. సో కాబట్టి ఇట్లా ఆలోచిస్తున్నారు పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు, మిలిటరీ జనరల్స్ అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, పాకిస్తాన్ లో ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయండి. సో ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం కూడా పాకిస్తాన్ మిలిటరీ చేస్తోంది. మనకి నీళ్లు రాకపోవటమే అన్ని ఆర్థిక ఇబ్బందులు. నిజానికి సార్, ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి ఇండియా రద్దు చేసిన తర్వాత, బయటకు వచ్చేసిన తర్వాత నిజంగా ఎఫెక్ట్ పాకిస్తాన్ పైన ఎంత పడింది? నిజంగా ప్రజలు చాలా అసౌకర్యానికి గురయ్యారు అసలు? అలా జరగలేదండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మనం పెద్ద ఎత్తున మిలిటరీ డ్యామ్స్ కానీ, హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఆ 3 నదుల మీద కట్టలేదు కాబట్టి, ఏది చనాబ్, ఇండస్, తర్వాత జీలం నది మీద మనం పెద్దగా ఏవి కట్టలేదు కాబట్టి మనము నీళ్లు ఆపే ప్రక్రియ కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. అడపా నీళ్లు వదలటము, వెళ్ళటము ఉన్న ప్రాజెక్ట్స్ మీద దాని మీద కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. కానీ నిజం చెప్పాలంటే మనం ఇంకా పూర్తిగా నీళ్లు ఆపటం జరగలేదు. ఎందుకంటే మనకి ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి, పెద్ద ప్రాజెక్ట్స్, డ్యామ్స్ లేవు కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున నిర్మించే ప్రయత్నం నడుస్తోంది. సో కాబట్టి పాకిస్తాన్ చేస్తున్న వాదన కరెక్ట్ కాదు. పాకిస్తాన్ నాయకులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు మా పరిపాలన వల్ల కాదు, మీరు అనుభవిస్తున్న బాధలు అదిగో చుట్టుపక్కల ఉన్న మీరు ఇండియా నుంచే వస్తున్న ప్రాబ్లం ఇది అని వాళ్ళు దాన్ని మలచి పాకిస్తాన్ ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారండి. ఇన్ కేసు ఈ ఇష్యూలో అమెరికా గనక దూరితే, మధ్యవర్తిత్వం గనక వహిస్తే ఇండియా పరిస్థితి ఏంటి సార్? ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది? భారత్ పాకిస్తాన్ సంబంధాలలో వేరే దేశం జోక్యం ఒప్పుకోదు. ఫార్మల్ గా కానీ, ఇన్ఫార్మల్ గా కానీ ఎటువంటి అవకాశమే లేదు. సో అమెరికా జోక్యం చేసుకోవాలని ప్రయత్నించిన ఇండియా దానికి ఒప్పుకోవటం జరగదని. కాకపోతే అమెరికన్ నాయకులు పాకిస్తాన్ ఇరాన్ లో చేస్తున్న సహాయానికి ప్రతిస్పందించి బహుశా ఇండియాని 1-2 మాటలు ఏమన్నా అనొచ్చేమో, చివాట్లు పెట్టచ్చేమో అంటే మనకు వాళ్ళకి అలవాటు కదా. ఇటీవల కాలంలో మనం ఎన్నో విన్నాం కదండి అమెరికన్స్ నుంచి. ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అన్నారు, ఇండియా నిజంగా వాణిజ్య రంగంలో మోసం చేస్తుందన్నారు. ఇట్లాంటి ఎన్నో కఠినమైన పదజాలం అమెరికా మన మీద వాడింది కదా. అటువంటి కఠినమైన పదజాలం వాడే అవకాశాలు ఉన్నాయి. అంత మాత్రాన అమెరికా ఏం చెప్తుందో అని భయపడి ఇండస్ వాటర్ ట్రీటీకి మనం మళ్ళీ వెళ్ళి సంతకాలు పెట్టడమో, లేదా మళ్ళీ పాకిస్తాన్ కి
వీలైనట్టుగా ఇండస్ వాటర్ ట్రీటీ మీద ప్రవర్తించే అవకాశాలు లేవండి. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ మనం అంటే సార్ ట్రీటీకి ముందు కొన్ని ఒప్పందాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. మనం చెప్తుంది ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, అదే రీజన్తోని మనం ట్రీటీలో నుంచి బయటకు వచ్చేసామని చెప్తున్నాము. బయటకు వచ్చి అయితే లీగల్గా ఫ్యూచర్లో ఏమైనా దీనికి సంబంధించి లీగల్ ఇష్యూస్ ఇంటర్నేషనల్గా ఏమైనా ఉంటాయా సార్? అది బైలాటరల్ అగ్రిమెంట్ అండి. ఓకే. వరల్డ్ బ్యాంక్ ఫెసిలిటేట్ చేసింది ఇది ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో అది వరల్డ్ బ్యాంక్ ఫెసిలిటేట్ చేసింది, కానీ ఆ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో అది బయలాటరల్ అగ్రిమెంట్. ఇందులో అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ లా లేదు. ఇప్పుడు ఉదాహరణకి స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఉందనుకోండి, హర్మూజ్ జలసంధిలోంచి షిప్స్ వెళ్ళాలా అన్న దాని మీద చాలా ఇంటర్నేషనల్ లా ఉంది. అంటే ఆ పర్టికులర్ జలసంధే కాదు, చాలా జలసంధుల దగ్గర చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎలా ప్రవర్తించాలి అన్న దాని మీద ఇంటర్నేషనల్ లా ఉంది. కానీ రెండు దేశాలు ఒక ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. వాటర్ ట్రీటీ ఒక ఆర్థిక ఒప్పందమే కదా. ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయకపోతే దేశాలు ముందుకు వెళ్తాయి, వెనక్కి వెళ్తాయి, పక్కకి వెళ్తాయి. ఉదాహరణకి అమెరికా తీసుకోండి. అమెరికా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో కొన్నిటి మీద సంతకం పెట్టి ఇప్పుడు నేను పాటించనంటోంది. బయలాటరల్ గా ఎకనామిక్ అరేంజ్మెంట్స్ చేసుకుంటాను అని అందరి మీద సుంకాలు వేసింది కదా. సో ఇటువంటి విషయాల్లో ముఖ్యంగా ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో ఇంటర్నేషనల్ లా వైలేట్ జరిగింది అని చెప్పడం కష్టం. ఒకవేళ ప్రయత్నించవచ్చు, పాశ్చాత్య దేశాల మద్దతుతో ఇదిగో ఇంటర్నేషనల్ లా వైలేట్ అయింది అని ఏదో చెప్పొచ్చు. కానీ నిజంగా చూస్తే కనుక ఇది బయలాటరల్ అగ్రిమెంట్. మనం దీనికి ఎటు కట్టుబడి ఉంటాం నిరంతరంగా అని కూడా చెప్పడం తప్పు కదండి. ఎప్పుడో 1960లో పెట్టాం కదా అగ్రిమెంట్. ఇప్పుడు మన 2026కి వచ్చాము. ఇన్ని దశాబ్దాలు జరిగిన తర్వాత, క్లైమేట్ చేంజ్ మారిన తర్వాత, నీటి వినియోగాలు మారిన తర్వాత ట్రీటీని రివ్యూ చేయటంలో తప్పులేదు కదా. ట్రీటీని రివ్యూ చేసుకుని మారుతున్న స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకుని మేము ట్రీటీస్ రివ్యూ చేసుకోవటం అన్నది సర్వసాధారణం. సో అలాంటప్పుడు ఉగ్రవాదం ఉన్నా లేకపోయినా కూడా మనం దాని ముందు నుంచే కూడా ఏది పెహల్గాం ఉగ్రవాదం చర్య, తర్వాత మన ఆపరేషన్ సింధూరు, వాటి ముందు కూడా మనం ఇటువంటి ఈ ట్రీటీని ఏదైతే ఉందో ఇండస్ వాటర్ ట్రీటీని రివ్యూ చేయాలి, దాన్ని అబయన్స్ లోకి తీసుకెళ్లాలని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. సో కాబట్టి ఇటువంటి ఇంటర్నేషనల్ లా వైలేషన్ లేదు. అంతేకాదు ఒక దేశాన్ని మీరు ఎప్పుడో 1960లో చేసినటువంటి వాటర్ ట్రీటీ నిరంతరం కొన్ని వందల సంవత్సరాల పాటు అట్లానే కంటిన్యూ అవటం కూడా తప్పండి, న్యాయబద్ధం కాదు. ఇదేమి దేశ బౌండరీ కాదు కదా, బౌండరీని మనం మార్చట్లేదు. నీటిని వాడుకునే ప్రక్రియలు, వాటి గురించి మనం చర్చించాలి అంటున్నాం, రివ్యూ చేయాలి అంటున్నాం. అందులో నా ఉద్దేశంలో ఎటువంటి తప్పు లేదండి. కమింగ్ టు ద పాకిస్తాన్, అదే గనక ప్రొజెక్ట్ చేస్తే ఈ ట్రీటీ నుంచి బయటికి వెళ్ళడం వల్లనే మాకు వాటర్ ఫెసిలిటీ లేకుండా మా దగ్గర చాలా కష్టాలు పడుతున్నారు అని అదే గనక ప్రొజెక్ట్ చేస్తే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే కంట్రీస్ ఏవేవి సార్? క్లియర్ గా చెప్పడం కష్టం అండి. కానీ పాకిస్తాన్ ప్రొజెక్ట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, మా సామాన్య ప్రజలు కష్టపడుతున్నారు కాబట్టి ఇండియా తన వైఖరి మార్చుకోవాలి అని పెడుతుందండి. దాంతో ప్రపంచవ్యాప్తంగానే కాదు, మన దేశంలో కూడా చాలా మంది మనసు కరిగిపోయి, అయ్యో సామాన్య ప్రజలకి పాకిస్తాన్ మిలిటరీ వేరు, పాకిస్తాన్ లో ఉన్న సామాన్య ప్రజలు వేరు, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఎందుకు వైలేట్ చేస్తున్నాము అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారండి. పాకిస్తాన్ స్ట్రాటజీ ఎగ్జాక్ట్లీ అదే. ప్రపంచవ్యాప్తంగా ఒక సామాన్యుని, పాకిస్తాన్ రైతు లేదా పాకిస్తాన్ అంటే ఫిషింగ్ కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా ఒక సామాన్యుల్ని భారత్ ఎంతో పట్టుకుని పీడిస్తోంది అని చూపించే ప్రక్రియ చేస్తుంది, పెద్ద ఎత్తున చేస్తుంది. దాన్ని ఎంతమంది ఎంతవరకు పట్టించుకుంటారన్నది చూడాల్సిన అంశం. అంతేకాదండి, మనం కూడా చాలా మంది పాపం మంచివాళ్లే, చెడ్డవాళ్ళు అన్నట్లే మనసు కరిగిపోయినట్టు అయ్యో పాకిస్తాన్కి మనం అన్యాయం చేస్తున్నామని మన వాళ్ళు కూడా మాట్లాడే అవకాశాలు ఉంటాయండి. సో బ్రాడ్ గా మనం చెప్పాల్సిన స్టోరీ మనం చెప్పాలి, ఇది ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అన్నది. దాని తర్వాత ప్రపంచ కమ్యూనిటీ ఎట్లా నిర్ణయించుకోవచ్చు, వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. వాళ్ళు ఆలోచన విధానాన్ని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచానికి మన వైపు స్టోరీ మనం చెప్పుకోవాలి కదా, అందులో తప్పేం లేదు కదా. రెండు వైపుల స్టోరీ మీరు వినండి అని. దానికి అవసరమైనటువంటి మీడియా క్యాంపెయిన్ కానివ్వండి, లేదా మనమందరం కూడా మనకి తెలిసిన ఫారినర్స్ కి, మనకి తెలిసిన వేరే దేశాల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కి ఇదిగో మాకు జరుగుతున్న అన్యాయం ఇది అని మనం చెప్పాలండి. అప్పుడు ప్రపంచ కమ్యూనిటీని కూడా మన కంట్రోల్, అంటే వాళ్ళ ఆలోచన విధానానికి
మనకు కావాల్సిన కరెక్ట్ మెటీరియల్ ఇస్తే వాళ్ళ ప్రవర్తన కూడా, వాళ్ళ రెస్పాన్స్ కూడా కరెక్ట్ గా వచ్చే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ అండి సంజయ్ గారు, మంచి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సార్ కదండి, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఏం జరగబోతోంది, పాకిస్తాన్ ఏం ప్రొజెక్ట్ చేస్తోంది, ఇండియా దాన్ని ఎలా ఎదుర్కోబోతోంది, ఇవన్నీ కూడా వెయిట్ అండ్ సీ.